ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో కస్తూర్బా విద్యాలయాలు మనతో పాటు మీ యొక్క సమస్యలు ఏం చెప్పారు దానిలో నా పేరు వెంకటలక్ష్మి అండి. ఈరోజు మా మేడం గారు హెల్త్ బాగాలేక సెలవు పెట్టారు. సో నేను ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్నాను. మా పాఠశాలకి అకస్మాత్తుగా మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే గారు అకస్మాత్తుగా సందర్శించడం జరిగిందండి. తను రావడానికి కారణం ఏంటంటే 5 days క్రితం పిల్లలు బకెట్లతో వాటర్ పట్టుకొని బయటకు వెళ్ళడం అలాంటి న్యూస్ కోసం తను మా పాఠశాలకు రావడం జరిగింది. కానీ మా పాఠశాలలో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదండి. మా పాఠశాలలో 24 గంటల మిషన్ దగ్గర వాటర్ వస్తుంది. మాకు కాలేజీకి వేరే సఫిషియంట్ వాటర్ ఉంది, స్కూల్కి వేరే ఉంది. మా పిల్లలకి 24 గంటలు నీరు అనేది సఫిషియెంట్గా అందడం జరుగుతుంది. మాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ మా పాఠశాలలో ఉన్న సమస్యల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు తెలుసుకోవడం జరిగింది. వాటిని సానుకూలంగా స్పందించి వాటి చేస్తా అన్నారు. అలాగే మా పాఠశాల సమస్యలు వచ్చేసి మా స్కూల్ ముందు డ్రైనేజ్ ఉంది. సో అది డ్రైనేజ్ ఉంది, దాన్ని కూడా కాలువ కట్టించేసి గంగ చెరువులోకి వదిలేస్తామన్నారు. డీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ వివరాలను తెలుసుకున్నారు. అలాగే పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఒక ఎలినినో అనే ఒక సోషల్ పాఠంలో ఒక టాపిక్ని కూడా తను వివరించడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. అలాగే విద్యార్థులు కూడా సానుకూలంగా సమాధానాలు సార్కి అందించడం జరిగింది. ఇంకా ఇక్కడ గ్రౌండ్లో ఒకటి లేదు సార్. అలాగే మాకు డైలీ వర్కర్స్ కుకింగ్ చేయడానికి డైలీ వర్కర్స్ లేరు. సో వాళ్ళని కూడా తొందరగా అపాయింట్ చేయండి అని మేము నెక్స్ట్గా సార్ని అడగడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది సార్. ముఖ్యంగా పిల్లలు అనవసరం లేదు సార్. అలాంటి ప్రాబ్లమ్స్ మా పిల్లలు బయటకి అసలు వెళ్ళలేదు సార్. మాకు చుట్టూ సీసీ పర్యవేక్షణ కూడా ఉంది సార్. మా పిల్లల్ని అసలు ఏ విధమైన బయట ప్రోగ్రామ్స్ కార్యక్రమాలకు తప్ప మేము ఏ విధంగా బయటకు పంపించడం అనేది జరగదు. ఎక్కువ దోమలకు సంబంధించిన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిల్లలు చెప్తున్నారు. దోమలు ఉన్నాయి సార్. మున్సిపాలిటీ వాళ్ళు దోమల మంది అనేది కొట్టించడం జరుగుతుంది సార్. ఎంతమంది పిల్లలు? సో పిల్లలు వచ్చేసి 290 మంది పిల్లలు ఉన్నారు సార్. ఇంటర్ అండ్ స్కూల్. సో ఈరోజు వచ్చేసి 254 మంది పిల్లలు ఉన్నారు సార్. కొన్ని సమస్యల మీద. నమస్కారం అండి. ఈరోజు ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీనాయక్ గారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించడం జరిగింది. సార్ దృష్టికి బాలికలు బకెట్లు పట్టుకొని బయటకు వెళ్తారనే సార్ దృష్టికి వెళ్ళింది. వాస్తవానికి కూడా ఇక్కడ భవానీ మేడం గారు ఇక్కడ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉంటారు. మాకు తెలిసి చాలా స్ట్రిక్ట్గా పిల్లల పట్ల మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండటం మేము గమనించాము. ఇక్కడ కమ్యూనిటీ పీపుల్గా మేము గమనించాము. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక్కడ పిల్లలు కూడా ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఎమ్మెల్యే గారు మురళీనాయక్ గారు ఇక్కడ రావటం చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే వారు రావటం వలన సడన్గా విజిట్ చేయటం వలన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ పిల్లలు స్నానాలు చేసిన తర్వాత కానీ యూరినల్స్ కానీ బయటికి వెళ్ళే క్రమంలో వెళ్ళక అది కాలువలు ఏదైతే బయటికి వెళ్ళకపోవడంతో అక్కడ వెనక వైపు కొంచెం మురుగుగా స్ట్రక్ అయిపోయి ఉన్నది. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లడం, వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వెంటనే DE గారికి కాల్ చేశారు. వారు కూడా మరి త్వరలోనే ఈ యొక్క పనిని కంప్లీట్ చేపిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విజిట్లో భాగంగా వారు వెంటనే స్పందించి ఆ కాలువ కట్టిస్తారని హామీ ఇచ్చినందుకు మరి కమ్యూనిటీ పర్సన్గా వారికి కస్తూర్బా గాంధీ మరియు కమ్యూనిటీ పర్సన్గా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక దోమల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు కూడా మరి మున్సిపల్ వాళ్ళు స్పందిస్తున్నారు. అదే కూడా మేము కూడా ఎప్పుడైనా కంప్లైంట్ చేయగానే మున్సిపల్ వాళ్ళు వచ్చి దోమల మందు అలాంటివి చల్లడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా వాళ్ళు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రధానంగా బయట చూసుకుంటా ఉంటే చుట్టూ అట్లానే ఉంది. మధ్యలో హాస్టల్ మనకు కనిపిస్తూ ఉంది. కానీ చూస్తూ ఉంటే బాధాకరంగా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు గడుస్తుంది బాలికల విద్యాలయం తీసుకొచ్చి. లేదు సార్, ఇక్కడ వాస్తవానికి ఏం జరుగుతుందనంటే
మున్సిపల్ వాళ్ళకి మేము ఈ చెట్లు కొట్టామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే మున్సిపల్ తరపు నుంచి మ్యాన్ పవర్ తక్కువ ఉంది. చెట్లు కోసే వాళ్ళు ఒక ఆమె ఉండటం వల్ల చిన్నగా పని జరుగుతూ ఉంది. ఎందుకంటే వార్డు మొత్తం చూసుకోవాలి, ప్లస్ దాంట్లో మళ్ళీ ఇక్కడ హాస్టల్ పని చూసుకోవటం వల్ల ఆమెకు కొంచెం మున్సిపల్ వాళ్ళకు మ్యాన్ పవర్ లేక ఇబ్బంది అవుతుంది. కానీ ఈ విషయాన్ని కూడా మేము మున్సిపల్ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఇదంతా క్లీన్ చేపిస్తాను కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది సార్. చివరికి ఏమంటారు విద్యార్థులకు పిల్లలకి ఆలోచన ఇక్కడ సార్ వాస్తవానికి కస్తూర్బా గాంధీ మహబూబాద్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి విద్యను అందిస్తారనేది మా దృష్టికి వచ్చింది సార్. దాంతోపాటు పిల్లలకు కూడా ఎలాంటి అసౌకర్యాలకు కూడా లేకుండా మంచి అన్ని ప్రతి ఒక్కరు కూడా సౌకర్యంగా ఇక్కడ టీచర్ వాళ్ళు కానీ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సార్. అనుకోండి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలను తెలుసుకోవడానికే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఈరోజు ఈ యొక్క బాలికల హాస్టల్కి రావడం జరిగిందని కూడా చెప్తున్నారు. కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, అవి ఎమ్మెల్యే దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. తర్వాత ఇక్కడ దాదాపుగా చుట్టుపక్కల అన్ని పిచ్చి చెట్లన్నీ కూడా మొలిచి ఉన్నాయి. దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారిని కూడా అక్కడ వినించుకోవడం జరిగింది. దాంతోపాటు మురికాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి చూశారని కూడా సంబంధించిన ఇన్ఛార్జి మేడం గారు చెప్తున్నారు. దాంతో సంబంధించిన కౌన్సిలర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. మరి మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ యొక్క బాలికల హాస్టల్ని పూర్తి స్థాయిలో స్టాండర్డైజ్ చేయాలని కూడా చెప్తున్నారు. టీఎన్ఎన్ సీతారాంతో ఫేస్ టు ఫేస్ బాలికల హాస్టల్ నుంచి. థ్యాంక్ యూ అండి.